విశాఖ వేదికగా జరుగుతున్న ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. సో సమ్మిట్ సంబంధించి పూర్తి వివరాలు ఆయన మాట అడిగి చూసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉండబోతుంది? ప్రపంచం మొత్తం కూడా ఈ విశాఖ మీద దృష్టి ఉంది. ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా అనేక ఎంఓలు జరిగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కానీ రాష్ట్ర పురోగతి ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి కీలకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిఐఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు ప్రపంచ దేశాల నుంచి 40 దేశాల నుంచి దగ్గర 200 మంది అయిన ప్రతినిధులు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం అనేది సుపరిణామం. దగ్గర 10 లక్షల నుంచి 15 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఇక్కడ జరుగుతాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆల్రెడీ 6-7 లక్షల కోట్ల రూపాయలకి కూడా ఎంఓయూలు జరిగినాయి. ఇది చాలా శుభపరిణామం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా 2014-19 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పారిశ్రామిక ఆవశ్యకత గురించి గుర్తించి ఆనాడు ఇక్కడ ఇదే విశాఖపట్నం వేదికగా 3 సమ్మిట్లు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే దావోస్ కూడా వెళ్ళి -6 డిగ్రీల చలిగాల్లో కూడా వెళ్ళి ఆయన అక్కడ కొన్ని సంస్థల్ని ఆకర్షించడం జరిగింది. ఆనాడు వచ్చినటువంటి పెట్టుబడులతో కొన్ని పరిశ్రమలు ప్రారంభమైనాయి. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి కొన్ని సంస్థలను వెనక పంపించేశారు. కొంతమంది భయపడి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఈరోజు వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ రాష్ట్రం వైపు రావాలంటే ఆలోచిస్తున్నటువంటి సందర్భాన్ని గమనించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీస్ కానీ ఇతర దేశాల్లో తీసుకున్న పాలసీస్ అన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఒక బెస్ట్ పాలసీస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు ఒక 25 పాలసీస్ ఇచ్చాం. అలాగే కొన్ని రిఫార్మ్స్ కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఏదైతే ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని సరళీకృతం చేసి ఒక రిఫార్మ్స్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ మన రాష్ట్రం వైపు ఆకర్షించే విధంగా ఈ పాలసీస్ నిలబడినాయి. కాబట్టి ఇప్పటికీ దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చున్నాయి. ఈ సమ్మిట్లో దగ్గర ఒక 10-15 కోట్ల మధ్యలో లక్షల కోట్ల మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఇవాళ ప్రపంచంలోనే గూగుల్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ను కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతుంది. దగ్గర ఒక $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. అది దాదాపు 13 రాష్ట్రాలకు ఇక్కడి నుంచి డేటా సెంటర్కి స్టోరేజ్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక శుభపరిణామం. ArcelorMittal కానీ ఇలాంటి సంస్థలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర స్వరూపాన్ని మార్చిపోతున్నాయి. అలాగే ఇవాళ ఒక ఇన్నోవేటివ్గా నిర్ణయాలు తీసుకోవడం, ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పర్మిషన్స్ ఇవ్వడం కూడా ఇవాళ గూగుల్ సంస్థ రావడానికి కారణమైంది. రాయలసీమ ఏరియాలో ఆటోమొబైల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏరోస్పేస్ కానీ అక్కడ డ్రోన్ కానీ ఇలాంటికి సంబంధించినవి కూడా రాయలసీమ ఏరియాలో, ఐటీకి సంబంధించి కానీ మిగతా సంస్థలన్నీ కూడా ఇటు ఉత్తరాంధ్రలో, అటు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి ఇవన్నీ కూడా కలిసి రాష్ట్రానికి మొత్తం అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి. ఒక పక్క తీర ప్రాంతంలో పోర్ట్స్, ఇవాళ మేజర్ పోర్ట్స్ అన్నీ కూడా మనం 1000 కిలోమీటర్లు ఏర్పాటు చేసుకోబోతున్నాం. రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వరూపాన్ని మార్చడమే కాకుండా 10 లక్షల దగ్గర 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అనే లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఆ దిశగా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ల ద్వారా రాష్ట్ర ఆర్థిక వనరులు కూడా అభివృద్ధి చేసుకోవడం ఈ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తాం. విదేశీ పెట్టుబడిదారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పాలసీల పైన. సో ఎలా చూస్తున్నారు సార్? చాలా వచ్చిన ప్రతినిధులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం నమ్మకంతో మీరు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాం, వాళ్ళు చెప్తున్న పాలసీ మనకు నచ్చింది, చంద్రబాబు గారి నేతృత్వంలో మాకు నమ్మకం వాళ్ళు చెప్తా ఉంటారు. మీరు ఏం చెప్తారు? అదే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈ రాష్ట్రానికి ఒక దేశంలోనే తలమానికంగా రాష్ట్రాన్ని నిలబెట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొనియాడుతున్నారు. కేంద్ర మంత్రులు కూడా వచ్చి ఒక విజనరీ లీడర్ ఉండడం మన అదృష్టం అంటున్నారు. మన వాళ్ళు కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దురదృష్టం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి అభివృద్ధి చేసి ఆ రోజున ఐటీని తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేసి 96-97లో 2004 తర్వాత ప్రభుత్వం మారడం, మళ్ళీ అవన్నీ కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయాయి. మళ్ళీ 14-19 రాష్ట్రాన్ని కూడా విడగొట్టి అధికారాన్ని అప్పచెప్పిన మళ్ళీ గాడిలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడుతున్నటువంటి తరుణంలో 2019లో ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వాన్ని కోల్పోవడం, 5 సంవత్సరాలు మళ్ళీ ఒక విధ్వంసం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రజలు గమనించాలా?
కంటిన్యూటీ చేయాలా, ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకుంటేనే ఈ అభివృద్ధి కొనసాగుద్ది అనేది ప్రజలు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఆ దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజా సంక్షేమం ఒక పక్కన తీసుకెళ్తున్నాం, అభివృద్ధి ఒక పక్కన తీసుకెళ్తున్నాం, అలాగే ఒక ఉద్యోగ ఉపాధి కల్పనలో కూడా భాగస్వాములు అవుతా ఉన్నాం. విశాఖ వేదిక గూగుల్ డేటా సెంటర్ రావడంతో పాటు అనేక ఐటీ కంపెనీలు కూడా క్యూ కడతా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ అన్ని పర్యటనలు చేస్తూ ఐటీని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. సో ప్రథమంగా ఏపీకి సంబంధించి విశాఖ ఐటీ పరంగా ఏమన్నా ఉండబోతే ఎక్స్పెక్ట్ చేస్తారు? డెఫినెట్గా ఇవాళ చూసాం కదా, అతి ప్రముఖ సంస్థలన్నీ వస్తూ ఉన్నాయి. టీసీఎస్ కానీ అట్లాగే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. గతంలో కూడా 14-19 కూడా వచ్చినాయి, కానీ తర్వాత వాళ్ళు చేసినటువంటి దీనివల్ల అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఈరోజు తిరిగి మళ్ళీ అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఐటీఏ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా విశాఖపట్నం వేదిక కాబోతుంది. అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద కూడా ఈ 9 జిల్లాలని కలుపుకుని ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, అటు కాకినాడ జిల్లాలు, ఉమ్మడి కాకినాడ జిల్లాలు అన్నీ కలుపుకుని రాబోయే కాలంలో ఈ భారతదేశంలో ఒక జోన్ కింద ఈ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేస్తారు. డెఫినెట్గా ఆ జోన్లో ఇది డెవలప్ అవుతుంది. డెఫినెట్గా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు కారణం కూడా తెలియజేస్తాం. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి టీం చెప్తుంది క్రెడిట్ స్టోరీ అంతా చేశారు, మాదే క్రెడిట్ అని చెప్తారు. దాని మీద మీరు ఏం చెప్తారు? చూసాం కదా 5 ఏళ్ళు ఏం చేశారు. 5 ఏళ్ళు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పారిపోయిన కంపెనీలు తిరిగి మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. ఈరోజు చూసాం లూలు సంస్థ వాళ్ళు వచ్చి ఈరోజు పనులు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఎంఓఏ చేసుకున్నారు. అలాగే అమర్రాజా బ్యాటరీ ఇవాళ జయదేవ్ గారు కూడా వచ్చి ఇక్కడ నిలబడతాం. ఇవన్నీ కూడా సంస్థలు ఆ రోజున దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ రోజున వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి, భయపెట్టి పారిపోయారు. ఇవాళ అవన్నీ కూడా తిరిగి మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఇది ఒక శుభదినం. ఇదే కాకుండా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయని లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానికి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ను ఉపయోగించుకుంటాం. ఎవరన్నా మంచి ఐడియాస్తో ముందుకు వస్తే ప్రభుత్వం ప్రోత్సహించి మన వారిని స్థానికులను కూడా బలోపేతం చేయడమే కాకుండా ఆర్థికంగా నిలబడే విధంగా కార్యక్రమాలు చేస్తాం. చూస్తున్నాం కదా, ఏదైతే ఆ కూటమి ప్రభుత్వం పూర్తి అపార నమ్మకంతో ఆ దేశ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రతినిధులు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఎంపికలు జరుగుతామని, ఇంకా రానున్న భవిష్యత్ కాలం కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేరుస్తూనే ఒకవైపు అభివృద్ధి సంక్షేమం ఎండుకలుగా చూస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తామని చెప్పి మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.